శ్రీహరి గారి జీవితంలో జరిగిన అద్భుతం మీ పరిచయం. అవును సార్. అదే విధంగా మీకు గూడా అంతే ప్లస్ అయింది. మీ ఇద్దరి కాంబినేషన్. అవునండి. ఒకానొక టైంలో మీరు శ్రీహరి గారితో 'అయోధ్య రామయ్య' తీసే ముందు శ్రీహరి సినిమాలంటే 4 ఫైట్‌లు, ఒక 2 డైలాగులు అనే ఒక చీప్, అంటే ఈ వర్డ్ నేను వాడకూడదు. బట్ ఉన్న విషయం చెప్తున్నాను. అవును సార్. అవును. ఒక చీప్ కామెంట్స్ చేసేవాళ్ళు ఇండస్ట్రీలో. హ్మ్. దాన్ని మార్చింది మహేష్. ఆ లెక్క మార్చింది మహేష్ అని చెప్పి ఒక టాక్ ఉంటది. నిజమేనా? నిజమే సార్. నాకు శ్రీహరి అంటే బాగా ఇష్టం సార్. అతను చాలా మంచోడండి. చాలా మంచి మెంటాలిటీ అండి. అతను వేషాల కోసం తిరుగుతుండేవాడు వెరీ బిగినింగ్ అండి. నేను సురేష్ పర్సన్స్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తున్న టైంలో 'తాజ్ మహల్' అని ఒక సినిమా, శ్రీకాంత్ గారిది. శ్రీకాంత్ గారి సినిమా. దాంట్లో హీరోయిన్ హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్ ఉంటుందండి. అది ఒక ముస్లిం క్యారెక్టర్ అండి. ఆ క్యారెక్టర్‌కి ముగ్గురు నలుగురు అనుకున్నారు మాట. నాయుడు గారికి ఆప్షన్స్ ఉంటాయండి. అంటే మేము ఒక స్క్రిప్ట్ రాసి ఆయన చేసినప్పుడు ఫస్ట్ ఇద్దరు హీరోలు, అలాగే ప్రతి క్యారెక్టర్ ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఇతను కాకపోతే ఇతను కాకపోతే ఇతను అంటే నాయుడు గారు నెక్స్ట్ మంత్ షూటింగ్ అమ్మంటే నెక్స్ట్ మంత్ షూటింగ్ స్టార్ట్ అయిపోవాలి. అప్పుడు ఎవరు దొరుకుతున్నారో వాళ్ళతో వెళ్ళిపోవాలి. ఆప్షన్స్ ఇలా అనుకున్న టైంలో శ్రీహరి పేరు మూడో పేరు నాలుగో పేరు ఉందండి. ఓకే. నేను చూసిన నాకు కథ తెలుసండి. భలే కథ అని చెప్పేసి నేను శ్రీహరిని కలిసాను, పర్సనల్ కలిసా. అప్పుడు శ్రీహరి ఇక్కడే ఉండేవాడు అంటుంది. కలిసి హరి బాబాయ్ గారు ఒక సినిమా చేస్తున్నారు, దాంట్లో భలే క్యారెక్టర్, ముస్లిం క్యారెక్టర్, నీ పేరు కూడా ఉంది, 4th ప్లేస్లో ఉంది. ఏమో లక్కీగా మొదట్లో ఎవడో దొరికేసాడు, నీ వరకు రాదు పెన్ అక్కడికి, మరి నువ్వు ఒకసారి నాయుడు గారిని కలు రేపు మార్నింగ్ అన్న. అలాగా ఏంటంటే క్యారెక్టర్ ఇలాగ ఉంటుందన్న. సరే సరే అన్న. నాయుడు గారు మార్నింగ్ 8కి 9కి అలా స్టూడియోకి వచ్చారు. ఇతను 8:30కి వచ్చేసి అరగంట ముందే వచ్చి నిలబడ్డాడండి. అలాగే నాయుడు గారు రాగానే టక్కన కాళ్ళదనం పెట్టాడు. ఎవరు? హరి. ఏంటమ్మా? సార్ ఇలాగా ఆ సినిమా చేస్తాను, ఈ సినిమాలు చేస్తానండి. అదే మన సినిమా చేస్తుంటారు విన్నాను సార్. ఒకటి శ్రీకాంత్ తోటి 'తాజ్ మహల్' సినిమా మంచి కథ అనేసి విన్నాను నేను. ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి సార్ నాకు. అదే అనుకుంటున్నాం అయ్యా, దాంట్లోనూ అదే ఒక ముస్లిం క్యారెక్టర్ ఒకటి ఉంది, అది అని నాయుడు గారు ఓపెన్ అయ్యారు. అలాగే సార్, నాకు ఇవ్వండి సార్, నేను చేస్తాను సార్. నువ్వు మరి చూద్దాం అన్న. నాయుడు ప్రామిస్ చేయలేదండి. చూద్దాం అన్నారు. నేను అక్కడే ఉన్నాను, పక్కన ఉన్నా. చూద్దాం అంటే వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోయి 1 అవర్లో ఆ గెటప్ వేసుకొచ్చాడు సార్. ముస్లిం గెటప్ వేసుకొచ్చాడు. గడ్డం ఇది మొత్తం మా మేసం తీసేసి, మేసం ఉంటుంది, మేసం తీసేసాడు అప్పటికప్పుడు. మేసం తీసేసి మొత్తం అన్ని వేసేసుకుని ఇలా వచ్చాడు. ఎవరో సార్, శ్రీహరి సార్. మరి నువ్వా భలే ఉన్నావయ్యా అని అంటే, ముప్పని శివ గారిని పిలిచి, శివ ఫిక్స్. శ్రీహరికి హిందీ వచ్చి కదా, ఆ హిందీలో డైలాగ్ అది చెప్పేసరికి నాయుడు గారి మనసు ఇదే అయిపోయింది. ఫైర్ అంటే ఎలాగ ఉండాలయ్యా, ఇదే గెటప్, ఇదే అన్నాడు అంతే. ఆ సినిమా అతనికి ఫస్ట్ నంది అవార్డు వచ్చింది సార్, బెస్ట్ విలన్. అతని జీవితంలో రామానాయుడు గారు అందరు కదా, నేనండి అతను కనిపించింది. మహేష్ చెప్పడం బట్టే కదా నేను అక్కడికి వెళ్ళాను, నాకు ఆ వేషం వచ్చింది అని చెప్పేసి ఇంకా అందరికీ చెప్తుండేవాడండి. చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడండి అతను. ఆ తర్వాత ఇంకా మా సురేష్ పర్సన్తో సినిమాలు చేయడం అండి. ఇంకా శివయ్య సినిమా, నేను చేస్తున్న ఆ నాయుడు గారి కుటుంబం సినిమా, అన్ని ప్రేమించుకుందారా సినిమా. ప్రేమించుకుందారా సినిమాకి వచ్చేటప్పటికి ఏంటంటే, దాంట్లో అప్పుడే పెళ్ళి అయిందండి. మనిషి ఆ గెటప్ కొంచెం ఈ ఫ్యాక్షనిస్ట్ గెటప్లో చేద్దాం, వాళ్ళు ఇలా కాకుండా లుంగీ షర్ట్ పెడదాం చెప్పి లుంగీ షర్ట్ పెట్టి ఇది పెడితే చూడడానికి గ్లామర్ కనిపించేవాడు అండి. నేనే అన్నా, మీ ఇద్దరు నన్ను బాబాయ్ అంటే, నేను అతను బాబాయ్ భలే ఉన్నది ఏంటంటే బుద్ధిగా ఉన్నావు నువ్వు, హీరోగా కూడా వేయించండి. మలనాడు పెట్టుకుంటాడే బాబాయ్ హీరోగా అన్నట్టు. లేదు నువ్వు ట్రై చేయ, నువ్వు ఏమిటి చెప్పలేవు, విలంగా చేసిన రజనీకాంత్ హీరో అవ్వలేదా, మోహన్ బాబు గారు హీరో అవ్వలేదా, చెప్పలేం కదా అన్న టైంకి సార్ మా ప్రేమించుకున్న రిలీజ్ అయిందండి. మంచి హిట్ అయిందండి, అతనికి మంచి పేరు వచ్చిందండి. ఇమీడియట్లీగా ఒక 1.5-2 ఇయర్స్కి మా శివయ్య సినిమా అయ్యే టైంకి దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ వేశాడు. శివయ్యలో కూడా అతను హీరోగా అవకాశం వచ్చింది సార్. ఏఆర్స్ మహేంద్ర గారు ఒక చిన్న కథ అనుకుని, పోలీస్ కథ అనుకుని రాగానే ఫస్ట్ నా దగ్గరికి వచ్చాడు శ్రీహరి. ఓకే. వచ్చి నాకు హీరోగా అవకాశం వచ్చింది, ఇక డైరెక్టర్ ఎవరైనా చెప్పలేదు వాళ్ళు, నువ్వు చేయి బాబాయ్ డైరెక్టర్ గాని, నువ్వు మనం మనందరం కాంబినేషన్ చేద్దాం. నేను దండం పెట్టా.
నా ఏం ఇక్కడ సురేష్ పర్సన్స్ డైరెక్టర్ అవ్వాలని, నేను ఇక్కడే డైరెక్టర్ అవుతా, ఇక్కడ అయిన తర్వాత నేను బయట చేస్తాను. కానీ అప్పటికే అవన్నీ సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎప్పుడైనా పర్లేదు, నా డ్రీమ్, నా ఫస్ట్ సినిమా రామానాయుడు గారి బ్యానర్లోను అనేసి అతను చూపించిన స్టూడియోలో ఫొటోస్ ఉంటాయి సార్. నాయుడు గారు పరిచయం చేసిన డైరెక్టర్ల ఫోటోలు అన్నీ ఉంటాయండి, నాయుడు గారు పరిచయం చేసిన యాక్టర్ ఫోటోలు ఉంటాయండి, నాయుడు గారు పరిచయం చేసిన రైటర్ల ఫోటోలు ఉంటాయి, నాయుడు గారు పరిచయం చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఫోటోలు ఉంటాయి. అలా నా ఫోటో కూడా ఇక్కడ ఉండాలి. అది సరే ఓకే ఓకే అన్నాడు. అప్పుడు కేఎస్ నాగేశ్వరరావుని పెట్టినారు సినిమాని, మంచి హిట్ అయింది. పోలీసు, దేవ, సాంబయ్య అయిన తర్వాత ఈ లోపల నాకు ప్రేయస్ రవి ఆ టైంలో అతను నా ప్రేయస్ రవి స్టార్ట్ అయ్యే టైంకి అతను హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. అంటే మాస్ హీరోగా ఏదో ఫైట్, పోలీసు, దేవ, సాంబయ్య 3 సినిమాలు అయిపోయాడు. నా ప్రేయస్ రవిలో అతనే బాబాయ్ నువ్వు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నావు కదా, ఏదైనా చిన్న క్యారెక్టర్ నేను చూపించాను, చేస్తా అన్నాడు. చేస్తాను, ఈ చిన్న క్యారెక్టర్ నేను చేస్తాను, నన్ను చిన్న విలన్ క్యారెక్టర్ ఒకటి ఉంది, మరి చేస్తావు, ఇప్పుడు హీరో కదా, నువ్వు నిన్ను అడగడం కూడా నాకు సిగ్గా ఉందన్న. లేదు నేను చేస్తాను, ₹1 కూడా తీసుకెళ్ళదు సార్. అప్పుడు అతనికి 15 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఏదో ఇచ్చేవారు రెమ్యునేషన్లో. దీంట్లో 5 days 4 days చేశాడు. నేను మీకోసమే అంతే, నా కోసం ₹1 కూడా తీసుకోలేదు. సూపర్ తీసుకోలేదు, సినిమా చేశాను. ఆ క్యారెక్టర్ కూడా సరదాగా కామెడీగా బాగా పేలిందండి ప్రియస్ రవిలో. శ్రీహరి గారితో మీరు తర్వాత సినిమాలు చేశారు, నేను ఆ సినిమాల ప్రస్తావనకు వస్తాను. అయితే మీరు ఆయన కెరీర్ స్టార్టింగ్లో చూశారు కాబట్టి ఆయన మీద ఒక ముద్ర ఉండేది, చాలా మొరట మనిషి, అండ్ బయట కూడా ఎవరికన్నా సహాయం అని వస్తే వాళ్ళకి సెటిల్మెంట్ చేస్తూ అండగా నిలబడేవారు అని చెప్పేసి ఇట్లాంటి ఒక టాక్ ఉండేది. మంచి టాకే ఉంది ఆయన మీద. అయితే రియల్గా ఎలా ఉండేవారు ఆయన పరిచయాలు కానీ ఆయన లైఫ్ స్టైల్ కానీ ఎలా ఉండేది? అంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన హైదరాబాద్ కల్చర్లో ఉన్నాడండి. ఈ రెజ్లింగ్లోనూ, తర్వాత ఈ పహల్వాన్లతో తిరుగుతుంటాడు అంటున్నా. ఆయన ఇది బాడీ బిల్డర్ కదండి, ఆ ఫ్రెండ్స్ అంతా ఉండేవారండి ఆయనకి. అప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక మన యూసఫ్ కూడా బాడీ బిల్డర్ అనుకోండి, ఆయన శ్రీశైలం యాదవ్ అండి, ఆయన మంచి బాడీ బిల్డర్ ఉండేవాడు. పహల్వాన్ అంటారు. పహల్వాన్ అంటే నాయకుడిని అర్థం అండి. ఆ నాయకుడిని లోకల్ నాయకుడిని చేసేసేవారు. అలాగే ఒక విజయ్ కుమార్ ఉండేవాడు పంజాగుట్లో, విజయ్ కుమార్ యాదవ్ అని, ఆయన పహల్వాన్ అంటే. వీళ్ళందరూ ఈయన ఫ్రెండ్స్ అండి. అంటే ఫ్రెండ్స్ అంటే వీళ్ళందరూ జిమ్కి వెళ్ళడం, ఇవన్నీ చేయడం అండి. అలాగే ఈయన షూటింగ్ అన్నప్పుడు వాళ్ళందరూ వస్తుండేవారండి, అందరూ సరదాగా మాట్లాడుతుండేవారు. తర్వాత చాలా మంచి మనిషి అండి అతను. ఎవరికన్నా ఏ కష్టం వచ్చినా అది లైట్ మ్యాన్ అవ్వచ్చు, ప్రొడక్షన్ బాయ్ అవ్వచ్చు, లేకపోతే ఒక డైరెక్టర్ అవ్వచ్చు, లేకపోతే హీరో అవ్వచ్చు, ఏదైనా సరే చక్కగా కూర్చొని మాట్లాడి డీల్ చేసేవాడు. డీల్ చేసి ఎవరికి ఏ కష్టం లేకుండా చేసేవాడు. తర్వాత అతనికి గుప్తదానాలు బాగా చేసేవాడు శ్రీహరి గారు. ఎవరైనా ఏదైనా వస్తే తీసుకుంచుకో, మళ్ళీ ఎవరికి చెప్పొద్దు అనమాట. నేను అంటే వద్దు బాబా అని చెప్పొద్దు పాపం, అతను ఇది ఉన్నవాడు, కొంచెం ఆత్మాభిమానం ఉన్నవాడు, మనం ఇచ్చామని తెలిస్తే మళ్ళీ ఏదో బయట ఏదో అనుకుంటారు కదా, శ్రీహరికి డబ్బులు ఇచ్చుకుంటే అది ఉద్యోగం అలా ఉండకూడదు అని చెప్పి బాగా చేసేవాడు. కష్టంలో ఉండేవాడి అవసరం తీర్చడమే కాదు, వాడి గౌరవం కూడా కాపాడేవాడు. గౌరవం కాపాడేవాడు అండి. అలాగే అతని దృష్టిలో అతను మంచి వర్కరు, లేకపోతే అతను మంచి టాలెంట్ ఉన్నవాడు అనిపిస్తే, అతను రైటర్ ఉన్నామండి, లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నవాడినామండి, లేకపోతే ఏదైనా సరే వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు. సూపర్. మన దేవి ప్రసాద్ ఉన్నాడు డైరెక్టర్, అవును, ఆయన ఫస్ట్ డైరెక్షన్ ఇచ్చింది ఆయనే అవకాశం. బట్ ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు అనుకున్నా. కోడి రామకృష్ణ గారి దగ్గర దేవి గారు. అలా చాలా మంది డైరెక్టర్లు ఆయన పరిచయం చేశాడు. అలాగే గ్యాప్ ఉన్న పలానా డైరెక్టర్ గ్యాప్ పొందింది, మంచి డైరెక్టర్ గ్యాప్ పొందని తెలిసింది అనుకోండి, మంచి డైరెక్టర్ అంటే చాలు పిలిచేవాడు. అతను హిట్లు ఫ్లాప్లతో పనిచేసి పెట్టుకున్నాడు కదా, చేసేవాడు. అంటే శ్రీహరి గారి గురించి మాట్లాడుతూ ఉంటే టైం తెలియదు, బట్ మీకు ఇంకా జర్నీ చాలా పెద్దది కాబట్టి ఒక రామానాయుడు గురించి కానీ లేకపోతే ఒక శ్రీహరి గారి గురించి కానీ మనం మాట్లాడుకుంటూ మొదలు పెట్టామనుకోండి, రోజులు ఉంటుంది సార్. నా దగ్గర అంత మ్యాటర్ వాళ్ళతో ఏంటంటే నాకు వాళ్ళతో అంత బాండింగ్ అండి. అవును, అందుకే నా దగ్గర కూడా క్వశ్చన్స్ అయిపోవట్లేదు. లాస్ట్ క్వశ్చన్, అయోధ్య రామయ్య సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకి ఆయన కూడా ప్రొడ్యూసర్గా చేశారని చెప్పి విన్నాను. ఆ సినిమాలో తన షేరు మిగిలిన డబ్బులతో ఇప్పుడు ఉండే ఇల్లు కొన్నారు. ఇండస్ట్రీలో ఎవరు వచ్చినా సరే ఇది మహేష్ ఇల్లు, ఇది మహేష్ ఇల్లు అని చెప్పేవారట. అవునండి, ఎందుకంటే ఆ ఇల్లు గృహప్రవేశం రోజు అండి, ప్రెస్ వాళ్ళందరూ వచ్చారని అందరూ కూడా చెప్పారు, ఇగో ఈ డైరెక్టరే మీరు అన్నాడు. దానికి ఒక స్టోరీ ఉంది సార్ ఆ ఇంటికి కూడా అండి. నేను ప్రేయస్ రవి సినిమా చేస్తున్న టైంలో ఆయన డైరెక్టర్ సాగర్ గారి ఒక సినిమా ఉండేదండి, ఆ సినిమా షూటింగ్ చేస్తున్నట్టు నా ఇంట్లో. ఆయన డేట్స్ కోసం ఓటర్ కలడం కోసం వెళ్ళా.
శ్రీహరి గారు ఉంటున్న ఇల్లు షూటింగ్లు ఇచ్చేవారు అంట ఇల్లు. ఎవరిదో ఇల్లు అది. ఓకే. ఓకే. అంటే భలే ఉంది బాబా ఇల్లు. ఎప్పుడన్నా మన ఇల్లు కొనగలదంటే ఇటువంటి ఇల్లు కట్టగలగంతా అని అన్నాడు నాతోటి. ఎప్పుడు స్టార్టింగ్‌లో? ఆ! ఆ! నేను ప్రేయస్ రవి డేట్లు అడగడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆహ్, ఆ సినిమా అంటే ఇది 'సాగర్' గారి సినిమా సార్ డైరెక్టర్ సుమన్ గారు హీరో అండి. ఓకే. ఆ సినిమా షూటింగ్ జరుగుతుందండి. ఏమో నువ్వే కొనొచ్చేమో కదా బాబు దానిదేముంది 2, 3 సినిమాలు టప్ టప్ హిట్లు పడితే ఏముంది టప్పుని కొంటావు అంటే, ఆ కోటు ఎంత ఉంటది ఇది అన్నాడు. 1,50,00,000 ఎంత ఉంటది అన్నాడు. ఏముంది నీకు లెక్క ఏముంటది డబ్బులొస్తే నీకు తెలీదు కదా అన్నా. అదే మాట నాకు చాలా నువ్వు అన్నావు మహేష్ ఆ రోజు బాబాయ్ అదే ఇల్లు కొనిపాడుదబ్బా మనం. నా మైండ్‌లో అలా ఉండిపోయింది. మనం అనుకున్న టైం అలాగే అనుకుంటా. అది కూడా నీ సినిమా డబ్బులతోటి. నువ్వు డైరెక్ట్ చేసిన సినిమా. ఆ సినిమా ఆయన ప్రొడ్యూసర్ అండి. ఆహ్, 'అయోధ్య రమేష్' అండి. హ్మ్. వేరే ఆయన ఉన్న 'ప్రకాష్ రెడ్డి' గారు ఉన్నారు. ఆయన తక్కువ పార్ట్నర్. ఈయనది షేర్ ఎక్కువ ఉండింది. సూపర్ గదా! అయ్యో! సార్ నాకు అది అయ్యే అనిపిస్తుంటే ఒకసారి తదాస్తు దేవతలు ఉన్నారేమో అనిపిస్తుంటది. మేము అనుకున్నాం కరెక్ట్‌గా వాళ్ళు దీవించేది అంటే ఉంది ఒక రోడ్డు మీద నిలబడి ఒక ఇల్లు చూసి, ఇలాంటి ఇల్లు అంటే కొనగలను అనుకున్న ఇల్లే ఆ కొనేసారు. ఇంట్లో షూటింగ్ అండి. ఆ ఇంట్లో ఉన్నాం హాల్‌లో అండి. ఆ! ఆ ఇంట్లో హాల్‌లో షూటింగ్ చేస్తే ఆయన డైరెక్ట్ కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు మాట్లాడిన మాటలు డిస్కషన్ ఉంటది. అండ్ ఫైనల్‌గా అంటే ఇంకొక క్వెషనే శ్రీహరి గారి గురించి. ఈ మధ్య కాలంలో వాళ్ళ వైఫ్ సా డిస్కో శాంతి గారు ఇంటర్వ్యూకొచ్చారు. మా ఆయన చనిపోవడానికి కారణం చుట్టూ ఉన్న స్నేహితులే. ఆయనకి ఆరోగ్యం బాగలేదని తెలిసినా సరే, వాళ్ళు ఆయన్ని మిగతా పార్టీలకు గాని, మిగతా అలవాట్లకు గాని దూరంగా ఉంచలేదు. వాళ్ళు ఆయన్ని అలవాటు చేసి, దానికి వ్యసనం చేసేసి, ఆయన చనిపోవడానికి కారణం చుట్టూ ఉన్న స్నేహితులే కారణమయ్యారు. అండ్ డాక్టర్ల తప్పు కూడా కారణం అని చెప్పేసి ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఆ టైంలో శ్రీహరి గారు చనిపోయిన టైంలో మీరు ఆయన టచ్‌లో ఉన్నారా? అసలు శ్రీహరి గారి మరణం చుట్టూ ఏం జరిగింది? అంటే సార్ పాపం ఆయన హెల్త్ ఎప్పుడు పట్టించుకోలేదు సార్. అంటే ఇప్పుడు తన బాడీ బాగా గట్టిగా ఉండేది కదా సార్. అలా ఉండేవాడు కదా! అటువంటిది నేను ఒకరోజు నైటు ఆయన 'మగధీర' సినిమా అండి. 'మగధీర' సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందండి. అయిన తర్వాత చాలా ఆయనకి ఎనలేని పేరు తీసుకొచ్చిందండి ఆ పేరు 'మగధీర' సినిమా. ఆయనకి అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా ఆయన రేంజ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అవును. అవును. రూ. 1,00,00,000 పైగా తీసుకెళ్ళిపోయిందండి. ఆ టైంలో ఆయన నేను కలిసి డిస్కస్ చేస్తున్న వేరే సినిమా అంటే వేరే ఒక గ్యాంగ్ మాఫియా గ్యాంగ్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేద్దాం అని ఒక ఇంగ్లీష్ పిక్చర్ ఒకటి ఉందండి. దాన్ని ఇన్స్పిరేషన్‌గా అనుకుని డిస్కస్ చేస్తుంటుండేవాళ్ళం. చేస్తుంటే నైట్ నేను 12, 1 గంట వరకు ఉండేవాడిని. ఆ రోజు ఆయన బాగా డ్రింక్ చేస్తున్నారు. దాంట్లో తీసుకున్న ఆయన డైలీ అలవాటండి. తీసుకుని సడెన్‌గా వామిటింగ్ అయిందండి. శ్రీహరి గారికి. హ్మ్. ఆ వామిటింగు వేరే కలర్‌లో వచ్చింది. వచ్చింది తర్వాత ఇంకా ఆయన నైట్ పడుకున్నాడు ఇంకా. ఇంకా నేను వెళ్ళిపోయాను డిస్కషన్‌గా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ చూపిస్తే ఆయన కొంచెం ఆహ్, లివర్ బ్లడ్డా అది వామిటింగు? అదో టైపు పసర్లా పడిందన్నది. ఓకే. నెక్స్ట్ ఆయన టెస్టులు చేయించుకుంటే కొంచెం లివర్ డ్యామేజ్ అయిందని అన్నారు. ఆ విషయం నాకు తప్ప ఇంకెవరికీ చెప్పలేదండి ఆయన. బాబాయ్ ఇలా ఇలా అన్నారు. పెద్దగా దీనికేం టెన్షన్ పడాల్సిన పని లేదు అని చెప్పి ఆయన కేరళ వెళ్ళి కేరళలో ట్రీట్మెంట్ చేయించుకున్నారు. కేరళ ట్రీట్మెంట్ చేయించుకున్నారండి. మీకు ఒక సినిమా 'డాన్ సీన్' అని ఒక సినిమా ఉంటుందండి. అవును. మీకు దాంట్లో ఆ వేరియేషన్ కనపడుద్దండి. ఒక షెడ్యూల్ అంతా బాగుంటాడండి. నెక్స్ట్ షెడ్యూల్ వేరే దాంట్లో చూసేటప్పటికి సన్నగా ఉంటాడు. కేరళ వెళ్ళేటప్పటికి ఏంది కేరళ ట్రీట్మెంట్ చేయించుకున్నారు ఆయన. మొత్తం ఒకేసారి ఒక 20 కేజీలు డ్రాప్ అయిపోయాడండి. డ్రాప్ అయిపోయాడు. అయినా కూడా బాగుంది బాగుంది అంటుంటాడు తప్పితే ఆయన ఏంటంటే దాచిపెట్టుకున్నాడండి. ఆయన హెల్త్ విషయం దాచిపెట్టిన అంటే ఆయన ఒంట్లో బాగోపోయినా బాగున్నట్టు చేసుకున్నాడు అందరి దగ్గరండి. ఓకే. రెండోది ఆవిడ శాంతి గారు చెప్పారు కదా! ఆయన ఎవరేం ఎవరు పిలిచినా కూడా వెళ్తుంటాడంట. అది పార్టీ అవ్వచ్చు, లేకపోతే పెళ్లి అవ్వచ్చు, చావు అవ్వచ్చు ఏదైనా సరే అతను ఎవరు ఇప్పుడు మీరున్నారనుకోండి మీరు పరిచయం లేకపోయినా, "అన్న నేను ఇలాగ పలానా షాప్ ఓపెనింగ్ చేసి పెట్టుకున్నానన్న. మీరు వస్తే బాగుంటుంది." ఇది అని ఇచ్చారు. వచ్చేవాడు ఆ రోజు గ్యాప్ ఉందనుకోండి, "వస్తాను తమ్ముడు" అనేవాడు అడిగేవాడు మేనేజర్‌ని. "ఏమైనా షూటింగ్ ఉందా?" లేదంటే వచ్చేవాడండి అలాగే. అలాగైనా ఎవరిని కాదనేవాడు కాదండి. వచ్చినప్పుడు సరదాగా కూర్చొని వీళ్ళు తిరుగుతూ ఉంటారు కదండీ! ఈయనకున్నది బయటోళ్ళకి తెలిసేది కాదండి. అవును. తెలియక ఇంకా అలా చేస్తుంటారు. అది శాంతి గారు చెప్పేవారు కాదు. శ్రీహరి గారు చెప్పేవారు కాదు. ఇంకా అలాగే ముదిరిపోయిందంటాను కానీ ఏదన్నా సరే భగవంతుడు రాతంటది మనం. మీరెళ్లారా చనిపోయినప్పుడు? నేను దగ్గర ఉన్నాను. దగ్గరే ఉన్నారు. హ్మ్. ఆయన చనిపోయిన తర్వాత నాకు ఫస్ట్ అక్కడి నుంచే కాల్ వచ్చిందండి. బాంబే నుంచే కాల్ వచ్చింది. ఇలా శ్రీహరి గారు ఇలాగ అనేసి
మేకప్ మ్యాన్ ఉన్నాడు నేను, ఆయన ఫోన్ చేశాడు మధ్యాహ్నం 12 గంటలకు ఆ టైంకి, అలా 1 గంటకి ఆ టైంకి ఫోన్ చేశారు. నమ్మలేకపోయాను, షాక్ అయిపోయాను.